ఆ రాత్రికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళకి తెలుసు రూల్స్, వాళ్ళకి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. మనకి వాళ్ళకి తెలుసు ఈ హిందూస్ ఏం చేస్తారు సార్, వీళ్ళు ఏం ఊరినే పప్పు తినేసి కూర్చుంటారు, కానీ వాళ్ళు ఏం చేయగలరు మనకి అనేది వాళ్ళకి తెలుసు. ఏదో ఒక వన్సిన స్టైల్ ఏదో ఉండదు కానీ, బట్ ఇన్ జనరల్ మన వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోరు. అది మనసులో పెట్టుకుని తిరుపతిలో చెప్పాను కదా, మా ఆఫీస్ ఉంది. పోతా ఉంటే దాదాపు 100 చర్చెస్ ఉన్నాయండి. 100 చర్చెస్ ఉన్నాయంటే అంటే వీళ్ళకి నిజంగా పర్మిషన్ ఉందా లేదా అని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కలెక్టర్కి తోడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మండల ఆఫీసర్కి ఉత్తరం రాశామండి. మీరు ఏ చర్చికైనా పర్మిషన్ ఇచ్చారా తిరుపతి? సింపుల్ క్వశ్చన్. ఏదన్నా ఏది ఒకదానికైనా, ఒక్క చర్చికైనా ఓవరాల్ మీరు ఏదన్నా చర్చికి పర్మిషన్ ఇచ్చారా? అందరూ విత్ ఇన్ మంత్లో చెప్పారు, మేము వీ డిడ్ నాట్ గివ్ పర్మిషన్ టు ఎనీవన్. ఒక్కదానికి కూడా ఇవ్వలేదు, ఒక్కదానికి కూడా ఇవ్వలేదండి. సో అప్పుడేమనుకున్నాం, హైకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తామని అనుకున్నామండి. దాదాపు నాకు తెలిసి ఒక 10 లాయర్స్తో మాట్లాడామండి. కేసు మనం హైకోర్టులో చేద్దామండి, ఇది రూల్స్, వాళ్ళు వైలేట్ చేశారు, ఇవన్నీ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన చర్చెస్ కాబట్టి మనం కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే పర్మిషన్ వాళ్ళకి అథారిటీ ఉంది, ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి. నాకు ఎవరు 10 మంది నేను మాట్లాడానండి, ఒక్కళ్ళు కూడా కేసు తీసుకోలేదండి.